హెడ్లైన్స్. సంక్రాంతి శోభతో తెలుగు వారి లోగిలలో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న తెలుగువారు సంక్రాంతి వేడుకల కోసం స్వస్థలాలకు వస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ఏపీకి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో ఆర్టీసీ బస్సులు సరిపోకపోతే ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలకు చెందిన బస్సులను కూడా ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. ప్రయాణికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన బస్సుల సాయంతో ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపించే ఏర్పాట్లు చేయించారు. అయితే ఫిట్నెస్ ఉన్న బస్సుల్లోనే ప్రయాణికులను పంపించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ బస్సులన్నీ ఆర్టీసీ ద్వారా నడిపి ప్రజలకు ప్రయాణ కష్టాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో అలవాటు పడి కొంతమంది పనిచేయడం మానేశారు. న్యాయం అందరికీ జరిగేలా చూడటం ముఖ్యం. తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని అసెంబ్లీలో చెప్పారు. రాజ్యాంగం ఇచ్చిన విధులను సంపూర్ణంగా పరిరక్షించాలని మనస్ఫూర్తిగా అధికారులను కోరుతున్నా. చాలా పెద్ద మనసుతో గొడ్డు చాకరీ చేయడానికి వచ్చారని పవన్ తెలిపారు. ఎన్పీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను. వెళ్ళి వారితో మాట్లాడా, వారికి ధైర్యం చెప్పాం. ఆ నేపథ్యంలో నేను శశిభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే, నేను ఎందుకు ఇంత తపన పడతానంటే సార్, మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పాను. మా నాన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా రిటైర్డ్ అయ్యారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు మాయి. నేను రుణం తీర్చుకోవాలి, నా ఆంధ్రాకి, నా దేశంకి రుణం తీర్చుకోవాలి. ఎందుకంటే ఇంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన, ఆ జీతంతో పెరిగినోడిని. నేను రుణగ్రస్తుని ఈ నేలకి. అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్, మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు, అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే. దాని ఓట్ల కోసం కాదు, దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని నేను ఎప్పుడు పెట్టుకోను. లెక్కలు లేవు నాకు. లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను. ఈరోజు మీరు చూశారు, 70 సంవత్సరాల పైచిలకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది, కొన్ని గ్రామాలు, ప్రత్యేకించి చెప్పాలంటే 400 కుగ్రామాలు, 419 కుగ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థ పడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. బాత్రూమ్స్ కి 500 కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇష్టారాజ్యంగా చేశారు. రంగులు వేయడానికి కొన్ని 100 కోట్లు, రంగులు తీయడానికి 100 కోట్లు, 1000 కోట్లు దుర్వినియోగం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో, డబ్బు రాని పరిస్థితుల్లో కూడా, డబ్బులు లేని కటకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను, ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ. పాపం చాలా కష్టంగా. వైసీపీ అధినేత జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. పులివెందులలో అంత్యక్రియలు జరిగాయి. పులివెందులు చేరుకున్న జగన్, వైఎస్ భారతి దంపతులు అభిషేక్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ ఓదార్చారు. వైఎస్ అవినాష్ రెడ్డి జగన్ కు సోదరుడు వరుస అవుతాడు. అభిషేక్ రెడ్డి వైసీపీ వైద్య విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన విశాఖలో వైద్య విద్యను అభ్యసించారు. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ కార్యకలాపాలను అభిషేక్ రెడ్డి సమన్వయం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పులివెందుల నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
కోడ్ ఎంతనో అడుగు కార్తీక్ అట్లా కోడ్ అడుగుతాను సార్ రాయేసి కోడ్ అంటుంది ఫీడ్ పంపిస్తాను. తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మరోసారి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఘటన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబుతో పాటు జిల్లా ఎస్పీ, టీటీడీ పాలక మండలి సభ్యులు అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని కోర్టులకు విన్నవించారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్న బాధ్యులపై ఇంతవరకు కేసులు ఎందుకు నమోదు చేయలేదని రోజా ప్రశ్నించారు. ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి. ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది, దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు. ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక 3 రోజులు ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కానీ 9వ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది 8వ తేదీ సాయంత్రానికే ప్రీపోన్ చేసి 6, 7, 8 చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని, అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయకుండా చేసి 6 మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదమంటే ఇది తప్పించుకోవడం కాదా? ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు, మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా, నీ భజన నువ్వు చేసుకోవడానికి 6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? కాబట్టి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే, అధికారులు కాదు. అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు. ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం. ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి, లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10వ తేదీ అని అందరికీ తెలుసు. నువ్వు తిరుపతిలోనే పుట్టావు, మీ చైర్మన్, టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నావు. మరి గత ప్రభుత్వంలో టోకన్లు తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జగన్ పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఉండటంపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ వస్తున్నారని తెలిసి కూడా అంతసేపు పవన్ అక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదా అని ప్రశ్నించారు.
జగన్ ఆసుపత్రికి రాకుండా కుట్ర చేసింది నిజం కాదా అని అడిగారు. మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ట్రాక్టర్లు అడ్డుపెట్టి అడ్డుకోవాలనుకున్నారని భూమన మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీస భద్రత ఇవ్వాలని కూడా తెలియదా అని ప్రశ్నించారు. జగన్ పరామర్శ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి ఆరోపణ చేయటం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా మీ స్థాయిని ఎంతగా దిగజార్చిందంటే, రాజకీయంగా ఇంత హీనంగా కూడా మాట్లాడగలరు మీరు అని నిరూపితం చేసుకున్నారు. రామనారాయణ రెడ్డి గారు చనిపోయినటువంటి వాళ్ళ పట్ల సానుభూతి కూడా లేకుండా అంత తొక్కిసలాటలో మరణించినటువంటి వాళ్ళ బంధువులు, అలాగే వాళ్లల్లో కూడా క్షతగాత్రులు ఉన్నారు. మిగతా క్షతగాత్రులని ఎంత దారుణమైనటువంటి రీతిలో మీరు అవమానించారు. వాళ్ల మీద ఆరోపణ వేసి వాళ్ల మీద సానుభూతి చూపాల్సింది పోయి, వాళ్లకు మీరు పరామర్శించి ఆర్థిక సహాయం చేయాల్సింది పోయి, మేము డబ్బులు ఇచ్చి మిమ్మల్ని తిట్టించడానికి వాడుకున్నారు అని ఆరోపిస్తున్నారంటే, అంటే ఆ సంఘటన మీరు రాజకీయం చేస్తున్నారా, మేము రాజకీయం చేస్తున్నామా అన్నది దీన్ని బట్టి చాలా తేటతెల్లమైపోయింది. అంటే మీకు క్షతగాత్రుల మీద కూడా సదభిప్రాయం లేదు. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబీకులు అందులో ఉన్నారు. వాళ్లను గురించి మీకున్నటువంటి అత్యంత నీచమైన అభిప్రాయం, వాళ్ళు డబ్బులు తీసుకొని చంద్రబాబును తిట్టినారు. ఇది మీ ఆరోపణ. ఇంతకంటే దారుణం మరొకటి ఉన్నదా? ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ నాయకులు లేకపోతే మేము కానీ ఎవరూ కూడా మీ పాత్రకు సంబంధించి ఏమీ మాట్లాడలేదు కాబట్టి, తద్వారా మీరు నా అస్తిత్వం ఎక్కడ తగ్గిపోతుందోనని ఈ రకమైనటువంటి ఆరోపణలకు దిగినారేమో అర్థం కావటం లేదు. క్షతగాత్రులను అవమానపరచటం, చనిపోయినటువంటి వాళ్ల కుటుంబీకులను అత్యంత నీచంగా భావించటం, ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అలాగే మేము అక్కడికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆసుపత్రికి రాకుండా చేయడం, భారతీయ వీసా కోసం ప్రపంచం ఎదురు చూస్తూ నిలబడే రోజు వస్తుందని ఆనాడు తాను చెప్పానని, ఇప్పుడు అది నిజమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన పాడ్కాస్ట్ లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా తనకు వీసా ఇచ్చేందుకు నిరాకరించడాన్ని గుర్తు చేస్తున్న మోదీ, ఆ రోజు నేను మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ఇండియా వీసా కోసం నిలబడే రోజు వస్తుందని చెప్పాను. 2005లో నేను ఈ మాట అన్నాను. ఇప్పుడు 2025లో అది మనం చూస్తున్నాం. ప్రపంచం మారుతోందని, ఎన్ఆర్ఐలు దేశానికి తిరిగి రాకుంటే చాలా బాధపడతారని అప్పుడు నేను బహిరంగంగానే చెప్పానని మోదీ పేర్కొన్నారు. मैंने कहा वो क्या बात है, आपने यहाँ तक का कार्यक्रम बढ़ा दिया है। बोले तुम्हें मालूम है क्यों? मैंने कहा नहीं मुझे मालूम नहीं। तो बोले मेरा और तुम्हारा एक स्पेशल नाता है। मैंने कहा क्या? ह्यूएन सांग जो चाइनीज फिलोसोफर था, वो सबसे ज्यादा समय तुम्हारे गांव में रहा था, लेकिन वापस जब आया चाइना तो मेरे गांव में रहा था। तो बोले हम दोनों का ये कनेक्ट है। और अगर आप अपने बचपन के बारे में और चीजें याद करें, जब आप छोटे थे क्या आप अच्छे स्टूडेंट थे? आपकी इंटरेस्ट क्या थे इस टाइम? मैं एक बहुत ही सामान्य विद्यार्थी रहा। मैं कोई किसी भी प्रकार से कोई मुझे नोटिस करे ऐसा नहीं था। लेकिन मेरे एक टीचर थे वेलजी भाई चौधरी करके, वो मेरे प्रति बहुत वो रखते थे। तो एक दिन वो मेरे पिताजी को मिलने गए थे। मेरे पिताजी को कह रहे थे इसके अंदर इतनी टैलेंट है, लेकिन ये कोई ध्यान नहीं केंद्रित करता है, ऐसे ही है, जबाती बातें की चीजें करता रहता है। तो बोले हर चीज इतनी जल्दी ग्रास्प करता है लेकिन फिर अपनी दुनिया में खो जाता है। तो वेलजी भाई की मुझसे बहुत अपेक्षा थी, मेरे वेलजी भाई चौधरी की।
तो मेरे टीचरों का मुझ पर प्यार बहुत रहता था, लेकिन मुझे ज्यादा पढ़ना है, अगर उसमें कंपटीशन का एलिमेंट है तो मैं शायद उससे दूर भागता था। मुझे कोई उसमें रुचि नहीं थी। ऐसे ही परीक्षा पास कर लो भाई, निकाल दो, ऐसा ही रहता था। लेकिन और एक्टिविटी में बहुत करता था। कुछ भी नई चीज है तो उसको तुरंत पकड़ लेना, ये मेरा नेचर था। सर, आपके कोई ऐसे बचपन के दोस्त हैं जो अभी भी आप टच में रहते हैं? హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ డాల్ఫీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. డాల్ఫీ సర్టిఫికెట్స్ తో కూడిన పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ RRR రోజులు గుర్తు చేసుకున్నారు. Striving hard to get technologies that makes filmmaking and cinemas better for everyone. Thank you for that, and thank you everyone at Dolby to bringing the technology here. I can proudly say there is no other country in the world where the audiences enjoy or adore the films as much as we Indians do. Take that into account, and just to give you some numbers, I mean, Siva Garu can give you more numbers. I don't think there is. I can proudly say there is no other country in the world where the audiences enjoy or adore the films as much as we Indians do. Take that into account, and just to give you some numbers, I mean, Siva Garu can give you more numbers. I don't think there is any film that is watched in as many numbers when you calculate the footfall. I would want you to expand the vision, Dolby Vision as well, so that we have a complete film experience for all the audiences as the filmmaker intended. The first thing that excites me about having Dolby Cinemas here in India is that now I can venture into 3D filmmaking. Thank you very much. Looking forward to see my film graded here in the facility, and looking forward to watch my film here in theaters in India. Thank you very much. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దిల్ రాజును అడ్డం పెట్టుకుని సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేసి సినిమా పరిశ్రమ నుంచి 500 కోట్లు వసూలు చేసి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చారని ఆరోపించారు. తాము బెనిఫిట్ షోలకు వ్యతిరేకం కాదని, కానీ సీఎం స్వయంగా అనుమతి ఇవ్వమని చెప్పి ఇప్పుడు అనుమతించడంపై ప్రశ్నిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వదని గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలా సీఎం చెప్పారని గుర్తు చేశారు. కానీ రేవంత్ ఈ రోజు చేస్తున్న పని ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియజేస్తా ఉన్నాను. మొన్న పోయిన డిసెంబర్లో అసెంబ్లీ సెషన్లో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు వినేలాగా ఎట్టు పరిస్థితిలో ఈ ప్రభుత్వం అనేది బెనిఫిట్ షోలు అనేది ఫిలిం ఇండస్ట్రీకి ఎట్టు పరిస్థితిలో ఇవ్వమని అసెంబ్లీలో గట్టిగా బల్లగుద్ది చెప్పింది రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న పని ఏంటిది? వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఫిలిం ఇండస్ట్రీ దగ్గర నుంచి 500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాళ గేమ్ చేంజర్ అనే ఒక మూవీకి ఇవాళ ప్రభుత్వము బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేమేం బెనిఫిట్ షోకి వ్యతిరేకం కాదు, కానీ మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట అసెంబ్లీలో ఏదైతే చెప్పిండో ఇయ్యమో అని చెప్పి ఇవాళ మళ్ళీ ఎందుకు ఇచ్చిండో అని మేము అడుగుతా ఉన్నాం. అంటే కేవలం పైసలు తీసుకొని 500 కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ ఇచ్చిండు అనేది యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీది నోరా మోరియా అని నేను అడుగుతా ఉన్నాను. మీకు సిగ్గు, శరము, లజ్జ, మానం లేదా రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వే పర్మిషన్ ఇవ్వ అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అందరికీ చెప్పి ఇవాళ డబ్బులు వసూలు చేసి 500 కోట్ల రూపాయలు ఇవాళ పర్మిషన్ ఇస్తే ప్రజలు ఏమనుకుంటారు? ఎలక్ట్రిక్ వాహనాల గురించి మీరు మాట్లాడితేనేమో ఒప్పు, అదే విషయం కేటీఆర్ మాట్లాడితే తప్పు ఎట్లయితదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్
బిజినెస్ సెంటర్ లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతోందని, హైదరాబాద్ ను కాలుష్య రహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగేది. అబ్దుల్లా పూర్మెట్ ఓఆర్ఆర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. అబ్దుల్లా పూర్మెట్ నుంచి కొత్తగూడెం వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. చోటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. సిబ్బంది 10 టోల్ బూతుల ద్వారా ఏపీ వైపు వెళ్తున్న వారిని పంపిస్తున్నారు. హైదరాబాద్ వైపు వచ్చే వారిని 6 గేట్ల ద్వారా పంపిస్తున్నారు. సీఎంను పట్టుకుని కేటీఆర్ లుచ్చా సీఎం అని మాట్లాడుతున్నప్పుడు ఏది లుచ్చా పని? సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలను అమలు చేయడం, రైతు రుణమాఫీ చేయడం, మెస్ ఛార్జీలు పెంచడమేనా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఫార్ములా ఈ రేస్, ధరణిలో కేటీఆర్ అవినీతికి పాల్పడడం, ఫోన్ ట్యాపింగ్, ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోవడమా? బేరీజు వేసుకుని ఏది లుచ్చాపడో చెప్పాలి అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ కనుసైగ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి కేటీఆర్ మసైపోతాడని అన్నారు. గలీజు ముఖ్యమంత్రి, లొట్టపూసి ముఖ్యమంత్రి. ఈ రోజు అయితే నేను కూడా 30 సంవత్సరాలు, నాకు తెలిసి కేటీఆర్ కంటే 2 దశాబ్దాల ముందే నేను రాజకీయంలో ఉన్నా. కానీ ఇంత దిగజారి మాట్లాడే వాళ్ళని చూడలే. లుచ్చా పనులు, లుచ్చా ముఖ్యమంత్రి అంటారు. ఏంది లుచ్చా, ఎవరు లుచ్చా అనేది ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే తెలంగాణ భవన్ నుంచి ఎవరైనా పంపి లుచ్చా పనులు, లుచ్చాగాన్లు ఎవరో చర్చిద్దాం. ఏంది లుచ్చా పని అంటే, ఈ రేస్లో ఫార్ములా 1లో అవినీతి చేయడం లుచ్చా పనే, ఓఆర్ఆర్ యాక్షన్ చేయడము, కోట్ల రూపాయలు దండుకోవడం లుచ్చా పనే, డ్రగ్స్ కేసులో ఉండడం లుచ్చా పనే, జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకొని ఇల్లీగల్గా అనేక వ్యసనాలను పెంచి పోషిస్తడము లుచ్చా పనే, ఫోన్ ట్యాపింగ్ చేయడం లుచ్చా పనే, ధరణిలో 1000 కోట్ల రూపాయల 1000 ఎకరాల దండుకోవడం లుచ్చా పనే. తెలుద్దాం రండి. లేదంటే 6 గ్యారంటీలు అమలు చేయడం లుచ్చా పనే ముఖ్యమంత్రి చేస్తున్నది, రైతులకు రుణమాఫీ చేయడం లుచ్చా పనే, బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ ఫీజులు పెంచడం లుచ్చా పనే, భూభారత్ తెచ్చి కోట్ల మంది రైతులకు మానసిక వేదన నుంచి బయటపడే లుచ్చా పనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. నువ్వు చేసినవన్నీ లుచ్చా పనులై ఈరోజు కేంద్ర రాష్ట్ర
విచారణ సంస్థలు అన్ని నీ మెడకు చుట్టుకుంటుంటే తట్టుకోలేక నైరాశ్యంలో దిగజారి మాట్లాడుతూ ఉన్నాం. ఆ విచారణ సంస్థలకు సమాధానం చెప్పలేక, చెప్పే నీలో చేవలేక, చేసిన పాపాలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. జాగ్రత్త, మళ్ళొకసారి నాటుక ఇష్టం వచ్చినట్లు తిరిగితే తాట తీస్తాం బిడ్డ. తమాషలు అవుతున్నాయా? గౌరవ ముఖ్యమంత్రిని, అధికారులను, విచారణ సంస్థలను అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాం. ఏసీబీ నుంచి పోతే ఎందుకు ఆయనకి మంగళహారతులు? నీ జైలుకు వచ్చిన చెల్లెలు మొత్తం కుటుంబం హారతులు ఎందుకు ఇస్తారు? దొంగతనం చేసి మా వాడు ఇంకా అరెస్ట్ కాకుండా బయటపడ్డాడు అన్నటువంటి సంతోషంతో మంగళహారతులు ఇస్తారు. ఒకవేళ ఏం లేకపోతే మంగళహారతులు ఎందుకు? ఆయన పెద్ద పోటుగానిలాగా పెద్ద ఉదరించి వచ్చినావా? సాహసం చేసి వచ్చినావా? దేశ సేవ చేయొచ్చినావా? దేవుని సేవ చేయొచ్చినావా? ఎందుకు ఆ మంగళహారతులు? పట్టుబడకుండా 4 రోజులకు ఇడిచిపెట్టారు కదా మహాప్రభు భగవంతుడు దేవుడా అని మంగళహారతులు ఇస్తున్నారు. లేకపోతే ఎందుకు మంగళహారతులు? ఈ చెల్లిలాగా జైలుకు పోలేదని 4 రోజులు సమయం అని ఇచ్చారు కదా అని మంగళహారతులు ఇస్తున్నారు. ఏమీ లేకపోతే ఎందుకు? కనుక మళ్ళొకసారి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంచి పద్ధతి కాదు, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన ఈ డాకు మహారాజ్ బాబీ కొల్లి తెరకెక్కించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సుజన నిర్మించారు. ప్రగ్భా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులు. బాబీ దేవోల్, ఊర్వశి, లౌతేలా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 12న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ వేడుక నిర్వహించి రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో దూరం నుంచి కూడా వాడు రావడం, ఆ పక్క కడప కానివ్వండి, కర్నూలు కానివ్వండి, ఒకటని కాదు, అటు చిత్తూరు కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, లేకపోతే మిగతా ప్రాంతాల నుంచి కానివ్వండి, ఇటు తెలంగాణ నుంచి కానీ అబ్బాయిలందరూ తరలొచ్చారు అక్కడికి. పేరున వాళ్ళందరికీ ముఖ్యంగా అక్కడ ఇంతవరకు మన రాష్ట్ర అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత అక్కడ లైబ్రరీ చైర్మన్ సోదరుడు గౌస్ మొహిద్దీన్కి, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ అనంతపూర్ జగన్ గారికి, అలాగే శ్రీధర్ గారికి, అలాగే చిరంజీవి గారికి, మిగతా అందరూ నా కన్వీనర్స్ అంతా ఉన్నారు, సతీష్ తిలకు, శ్రీధర్ గారు, వాళ్ళందరూ కూడా అందరికీ వాళ్ళు నచ్చజెప్పి ఇలా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందో వాళ్ళందరూ శాంతపరిచినందుకు, వాళ్ళ ఆవేశాన్ని చల్లబరిచినందుకు, ఎప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికులు నా అభిమానులు. భావస్థురాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. పోయిన జన్మలో ఎంతోమందితో పరిచయం ఉన్నా ఈ జన్మలో ఒకరిని దాన్ని పొందగలుగుతాం. కానీ ఎన్ని లక్షల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా, అది ఏ జన్మ అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఈ జీవితంలో ఎంత పొందానంటే ముందు నేను గొప్పగా చెప్పగలిగింది, ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతులు, అలాగే విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి, నా గురువు, నా దైవం, కారణ జన్ముడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, మరి అది ఆ పుణ్య దంపతులు మా అమ్మగారు బసవరామ తారకం గారి, డింబి బసవరామ తారకం గారి బిడ్డగా పుట్టినందుకు ఆ పుణ్య దంపతులకు, అలాగే ఆ కళమ్మ తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇటువంటి అభిమానుల్ని నాకు ఇచ్చినందుకు ఆ దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన సినిమాకి వస్తే డాకు మహారాజ్ తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు క్షమాపణలు చెప్పారు. సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలపై వైరల్ గా మారిన నేపథ్యంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. పెద్దగా జరగవు. అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము, మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం. అంటే నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది. నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది. పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి, మటను తెలగలు గురించి సంబోధించాను. నేను ఆ మాటలలో
తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని, తెలంగాణ మీద హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది. నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది. తెలంగాణ మన కల్చరు, మన దావత్తు నేను మిస్ అవుతున్నాను. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. ఎందుకు చెప్తున్నానంటే, నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది, భానుమతి క్యారెక్టర్కి, మన తెలంగాణలో ఉండే కల్చర్కి, ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలో. అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది. తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమా అని గుండెలకు హత్తుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు. సో ఒక తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి, మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డీసీ చైర్మన్గా అయ్యాను. సో మీ అందరికి తెలుసది. సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాద్లో హెల్దీ వాతావరణము, తెలుగు సినిమాకి, తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉపయోగపడేలాగా ఉండాలి. మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, యూత్ చాలా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని. ఆ ప్రభుత్వం